న్యాయం కోసం ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపును నిరసిస్తూ బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న కోదాడ టౌన్ సిఐ శివశంకర్ ఆందోళన చేస్తున్న మాదల ఉపేందర్ పై దాడికి దిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర చర్చ జరుగుతోంది. డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సిఐ శివశంకర్ ఆందోళనలో ఉన్న మాదల ఉపేందర్ను ఒక్కసారిగా పట్టుకొని రోడ్డుపైకి నెట్టివేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. అనంతరం అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించినట్లు దృశ్యాలు వైరల్గా మారాయి. ఉపేందర్ను పోలీసులు తీసుకెళ్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలతోనూ పోలీసులు దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలను తోసుకుంటూ పోలీసులు ముందుకు వెళ్లిన దృశ్యాలు వీడియోలో కనిపించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు బాధితులపై, ముఖ్యంగా మహిళలతో ఇలా వ్యవహరించడంపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఘటనను వీడియో చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్టు పైన సిఐ దాడికి దిగినట్లు ఆరోపణలు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో 2 సార్లు దాడికి ప్రయత్నించినట్లు సంబంధిత దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఘటనలను రికార్డ్ చేసి ప్రజలకు తెలియజేసే మీడియాపై పోలీసుల తీరు ఇలా ఉండటంపై జర్నలిస్టు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబ్బా కొట్టు తొలగింపుపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఆ డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. తమ జీవనాధారాన్ని తొలగించి తమకు అన్యాయం చేశారని, న్యాయం చేయాలని కోరుతూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాఖీ పండుగ రోజున మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆందోళనలో ఉన్న మహిళలను నడి రోడ్డుపై తోసేయడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. రక్షించాల్సిన పోలీసులే శిక్షిస్తున్నట్లుగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోదాడ టౌన్ పోలీసుల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ. పింఛను అవి వండలేదు, వండుకొని నాకు న్యాయం చేయాలి. కోర్టు అయినా లాయర్ అయినా ఎవరైనా ఎవరైనా కొట్టు తీసుకొచ్చి పెట్ట Hey!